ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. గతంలో జగన్ హయాంలో జిల్లాకు ఒక్క విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ఒక్క విమానాశ్రయం కూడా జగన్ కట్టలేకపోయారు. ఇప్పుడు కూటమి సర్కారులో ఇది సాధ్యమవుతుందా? పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండడం కలిసొస్తుందా? ఎప్పటికీ 7 విమానాశ్రయాలు పూర్తవుతాయి? అవి ఎక్కడెక్కడ నిర్మించాలని అనుకుంటున్నారు? ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి? లెట్ us వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. గత 5 ఏళ్లు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. దీన్ని అరికట్టడానికి కంపెనీలను స్థాపించడంపై మొదట దృష్టిని సారించింది కూటమి ప్రభుత్వం. విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. మరోవైపు రోడ్లు వేస్తూ రవాణా సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా చేస్తోంది ప్రభుత్వం. చంద్రబాబు అనుభవంతో పాటు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి తోడై ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో బీపీసీఎల్, రిలయన్స్ లాంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఏపీలో మరో 7 ఎయిర్పోర్ట్లు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య అవసరాల కోసం కీలకమైనవిగా భావిస్తున్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమై ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. వీటిలో ప్రధానంగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో విమానాశ్రయం 2 దశల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను కేటాయించారు. శ్రీకాకుళం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. దగదర్తి విమానాశ్రయం కోసం 1379 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. నాగార్జున సాగర్లో 1670 ఎకరాలు, తుని, అన్నవరం మధ్య 757 ఎకరాలు గుర్తించారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా నూతన టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకృతుల్లో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయం పురోగతిపై కూడా సమీక్ష జరిపారు. గత ఎన్డీఏ హయాంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిచిపోయాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని అమలు చేయడానికి కృషి చేస్తుందని తెలుస్తోంది. కొత్త విమానాశ్రయాలతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కుప్పం ఎయిర్పోర్టు విషయానికి వస్తే సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండడంతో సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటుగా అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలతో పాటుగా నక్కపల్లి స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటవుతున్నాయి. ఇటు తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో కూడా ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ, శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరం కూడా ఉంటుంది. అందుకు తగిన విధంగా నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా నిర్మించలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ 7 ఎయిర్పోర్ట్లను నిర్మిస్తుందా అనే ప్రశ్న సామాన్య జనంలో కలుగుతోంది. మరోవైపు గత జగన్ సర్కారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని మాట ఇచ్చింది. కానీ ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మించకుండానే అధికారం కోల్పోయింది. తాజాగా వచ్చిన కూటమి ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి నిలిపింది. పైగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా
ఏపీకే చెందిన రామ్మోహన్ నాయుడు కొనసాగుతున్నారు. దీంతో ఈ విమానాశ్రయాలు త్వరగా పూర్తవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఉన్న విమానాశ్రయాలు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే విశాఖలో విమానాశ్రయం ఉంది. కొత్తగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ సమీపంలోని గన్నవరంలో విమానాశ్రయం ఉంది. రాజమండ్రి సమీపంలో మధురపూడి విమానాశ్రయం కూడా ఉంది. తిరుపతి సమీపంలో రేణిగుంటలో, పుట్టపర్తి, కడపలో విమానాశ్రయాలు ఉన్నాయి. క్రమంగా అన్ని విమానాశ్రయాల్లోనూ రద్దీ పెరుగుతోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన అనుమతులు, భూసేకరణ వంటి పనులు తక్షణం పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎప్పటి వరకు ఈ విమానాశ్రయాలు పూర్తవుతాయో.